ఇక ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. లోక్సభతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై కమిటీ చర్చించింది. విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ తేన న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదాను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. 25 మంది లోక్సభ అభ్యర్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము రండి అని చంద్రబాబు గారిని కూడా తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒక్కసారి కూడా నిజమైన ఉద్యమం చేయలేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో రాకముందు ప్రతిపక్ష పార్లమెంట్ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. 25 మంది లోక్సభ అభ్యర్థులు 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల మీద ప్రతి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మీద అప్లికేషన్లు పెట్టుకున్న అభ్యర్థుల మీద డిస్కషన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీలలో పోటీ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో మాకొచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.17% అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటుతుందని మేము గణనీయంగా అసెంబ్లీ సీట్లు అయితేనేమి పార్లమెంట్ అయితేనేమి గట్టి పోటీ ఇవ్వగలమని సీట్లు కూడా గెలవగలమని నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. లెఫ్ట్ పార్టీలను కూడా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళతో కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అందరం కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము.